అవయవ దానంపై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్ అన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా బాడీ డోనర్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానంపై సంస్థ అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మరణించినా సరే 5గురు జీవితాల వెలుగులు నింపవచ్చని ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు అవయవ దాన విశిష్టతపై మాట్లాడారు. మృత్యుకి మతం లేదు, జన్మకి కూడా మతం లేదు. జీవితంలో వెల్కమ్ టు ది అవయవ దాతల సంఘం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కరుణ్ రాజు గారికి ఈక్వల్ గా ట్రీట్ చేసే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మూమెంట్స్ ఆయన బాసటగా ఉంటారు. సమయం సరిపోదు. ఒక సామాజిక వేత్తగా, ఒక ఇంటలెక్చువల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి 11 లోపల మీటింగ్ ఎంతో మందికి చాలా అవసరం. ఈ రోజు నీడు ఉంది, కానీ అందరికీ కూడా వైద్యంగా పరిశోధనకి తన దేహాన్ని ఇచ్చిన మహా కృతంగా ఇచ్చినందుకు, హృదయాన్ని తాకి నిర్మించినందుకు కృతజ్ఞతలు. 5 నిమిషాలు, ఎందుకంటే అతను ఒక మహాప్రవాహం, ఒక మాటల జడివాన. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, కేజీహెచ్ సూపరింటెండెంట్. ఈరోజు జాతీయ దినోత్సవంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ అవయవ దాన దినోత్సవంగా ఈరోజు మనకి ఆగస్టు 3ని ప్రకటించడం అనేది జరిగింది. ఈ అవయవ దాన దినోత్సవం తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం చనిపోయిన మనం వేరొక వ్యక్తిలో జీవించే ఎప్పుడు ఉంటాం. దీన్నే జీవన దానం అంటాం. మనం చనిపోయినా మన జీవం ఇంకొకరిలో బ్రతికే ఉంటుంది. అందువల్లనే దీన్ని జీవనదాన దినోత్సవంగా మనం ప్రకటించడం అనేది జరిగింది. దీని ప్రత్యేకత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో 2 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి, మనం బ్రతికుండగానే మన యొక్క అవయవాలు ఇంకొకరికి ఇచ్చి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధి నుంచి నివారణ పొంది వాళ్ళకి పునర్జన్మను ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఎనాటమీ డిపార్ట్మెంట్కి అప్పగించి దాంట్లో స్టూడెంట్స్కి ఆ బాడీ ద్వారా వైద్య విద్య అద్భుతంగా నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానంతో మరలా సొసైటీకి వాళ్ళు బాగా సేవ చేసి మంచి వైద్యాన్ని సొసైటీకి అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 ప్రక్రియలు మనకి చాలా ముఖ్యమైనవి. మన దీంట్లో ఇప్పుడు చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి చాలా అవయవాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైక్ కిడ్నీ డొనేషన్, హార్ట్ డొనేషన్, లంగ్స్ డొనేషన్, అండ్ మనం బోన్ కూడా డొనేట్ చేయొచ్చు, స్కిన్ డొనేట్ చేయొచ్చు. చనిపోయిన తర్వాత మాత్రం ఓన్లీ కార్నియా మాత్రం డొనేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటికీ ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారమే మనం చేయాల్సి ఉంటుంది. సో అందుకే దీని గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అయ్యి, వారు బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి యొక్క అవయవాల్ని వేరొక అవసరమైన వ్యక్తిలో దానికి మనం ఆ అవయవాలను మనం ఇస్తే వీళ్ళు జీవించి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి బాగా జీవించి వారి దేశానికి ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ అవయవ దాన దినోత్సవాన్ని కంపల్సరీ మనం అందరి మధ్యలో ప్రాపగేట్ చేసి, మీడియా మిత్రులను నేను కోరుకునేది ఏంటంటే, దీని యొక్క విశిష్టతని అందరికీ తెలియజేసి స్టూడెంట్స్లోనూ ప్రజల్లోనూ తెలియజేస్తే, స్టూడెంట్స్ ఎప్పుడైతే దీని గురించి బాగా తెలుసుకుంటారో వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్కి దీని యొక్క విశిష్టతని ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈజీగా చెప్పడం అనేది జరిగితే వారి యొక్క పేరెంట్స్ దీన్ని అవగాహన చేసుకొని ఈ అవయవ దానం అనే దాని గురించి భయపడే వాళ్ళంతా భయపడకుండా, ఇది ఒక మహత్తర కార్యక్రమం, దీంట్లో కూడా మనం కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని బాగా అభివృద్ధి చేద్దాం, దీనివలన ఇంకొక ప్రాణాన్ని మనం రక్షిద్దాం అనే దైవ సంకల్పాన్ని మనం అందరిలోనూ నింపాలనే దానికోసం ఈరోజు ఈ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకోవడం, అందరి ముందు దీన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను.